హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా బాగుంటుంది. ఏంటి ఈరోజు ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా? మన ఇంటికైతే ఒక కొత్త అతిథి అనమాట. చూసేయండి మీరు కూడా నాతో పాటు. మీ అందరికి ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. వీడియో అయితే మొత్తం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూసే ముందుకు వీడియో ఒక లైక్ చేయండి. ఏంటి అంటే మ్యానిక్యూ అనమాట. ఇది మ్యానిక్యూ తోటైతే నేనైతే మీకైతే ఒకటి మంచి చూపించాలనుకుంటున్నాను. శారీ తోటైతే హాఫ్ శారీ కట్టించాలనుకుంటున్నాను. అందుకోసం అయితే మ్యానిక్యూ అయినా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా. ఓకేనా? వీడియో మొత్తం చూస్తే మీకు ఒకటైతే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఎలా కడుతున్నానో చూడండి. మనము శారీతో కూడా హాఫ్ శారీ కట్టుకోవచ్చు. మనం సపరేట్గా శారీని కుట్టించుకొని మనం టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మన శారీతోనే హాఫ్ శారీని అయితే మనం పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు అనమాట. మీరు శారీ అన్నప్పుడు శారీ కట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ శారీ అంటే హాఫ్ శారీ కట్టుకోవచ్చు. ఏంటి మ్యానిక్యూన్ పట్టుకుంటుంది అనుకుంటారా? నాకేంటంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సేమ్ నా అయితే ఉంది, కానీ నాకు చాలా నచ్చింది. అందుకోసమని చాలా బాగుంది అన్నట్టుగానే ఇలా పట్టుకున్నాను. ఈ శారీతో అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇది నాది శారీ. ఇంతకుముందుకైతే నేను ఒకసారి కట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ అంటారు కదా. ఆరెంజ్ అంటే ఆరెంజ్ కూడా కాదు, ఇది కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో ఇష్లో ఉంది. చాలా బాగుంటుంది. ఇదైతే ఎవరికైనా చాలా లుక్ వస్తుంది అనమాట. ఈ పింక్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి బార్డరు. ఈ శారీ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే నేనైతే కడుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. దీన్ని మనం హాఫ్ శారీ కట్టుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ మనమైతే శారీని అయితే కట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు ఈ శారీని వచ్చేసి మనం పట్టులంగా కడతాం కదా, కుచ్చుళ్ళు ఉంటాయి కదా, అలా అయితే పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా. అంటే మీకు దగ్గరికి కావాలనుకుంటే దగ్గరికి పెట్టుకోండి. దగ్గరికి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఓని తగ్గుద్ది. అందుకోసమనే కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదంటే ఈ శారీని లంగవని కాకుండా ఓన్లీ లంగలాగా కూడా మనం చుట్టేసుకోవచ్చు. దగ్గరికి ప్లేట్స్ పెట్టేసుకుంటూ లంగలాగా కూడా కట్టేసుకుని మీకు ఓని సపరేట్గా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అలా కూడా ట్రై చేశాను. అది కూడా చూడండి మీరైతే. ఈ వీడియో చూసాక నెక్స్ట్ అయితే అది కూడా చూపిస్తాను. కాకపోతే మీకు ఒకటి చెప్తాను వీడియో మొత్తం అయిపోయాక. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే మనం పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్స్ అనేది 1 by 1 అయితే ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం దూరం పెట్టేసుకోండి. మీకు అంటే మనకు ఓని కావాలి కాబట్టి దూరం పెట్టుకోండి. లేదంటే మీరు సపరేట్గా ఓని వేసుకుంటారంటే ఇంకా పింక్ అయితే చాలా బాగుంటుంది. దీని మీద ఓని ఇంకా మస్తు లుక్ ఉంటుంది. సపరేట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే శారీతోనే కడుతున్నాను. మీకు శారీతోటి హాఫ్ శారీ కావాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలాంటి శారీస్ కొంచెం మనం కట్టుకున్నప్పుడు కొంచెం బొంగుగా లేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా లంగవోని కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. అందరు మేనేజ్ చేయలేరు కాబట్టి నేనైతే కొంచెం ఏదన్నా కొంచెం కొత్తగా ట్రై చేయాలని చూస్తూ ఉంటానన్నమాట. అందుకే ఈ బొమ్మను అయితే చాలా విధాలుగా వాడాను, కొత్తగా వేసి చూపించాను అనమాట. కాకపోతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. కొన్ని కొత్తగా బొమ్మనైతే చేశాను. ఏదో ఒక్కటి ఉంటే మనం 2-3 చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వచ్చేసి మనము శారీకి వచ్చేసి మనం కొంగు ప్లేట్స్ అయితే పెడుతూ ఉన్నానమాట. ఇలా మనము ఇవి కొంచెం ఈ శారీ వచ్చేసి మనకు గుబ్బురుగా ఉంటుంది కాబట్టి పెట్టరాని వాళ్ళకు వచ్చేసి కొంచెం కష్టంగా ఉంటుంది. మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అన్నది కూడా చూపిస్తున్నాను. మీరు వేరే వాళ్ళకి కట్టాలనుకుంటే ఇక్కడ పెట్టేసి వాళ్ళని పట్టుకోమని చెప్పండి. పెట్టుకొని మన 4 ఫింగర్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసుకొని 1 by 1 ఇలా తీసేసుకోండి. నేను వచ్చేసి అది జస్ట్ మిస్ అయిపోయింది అనమాట. క్లిప్ అయితే మీకు చూపించుదామనే లోపే అది మిస్ అయిపోయింది. నేను సెట్ చేసేసాను అనమాట. కొన్ని క్లిప్స్ అయితే ఆడ నేను కెమెరా పెట్టినప్పుడు అవైతే మిస్ అయిపోయినాయి అనమాట. చాలా వరకు ఈ లంగా తీసాను కదా, అది కూడా క్లిప్ అనేది నేను రికార్డ్ అయింది అనుకున్నాను. అదైతే రికార్డ్ అవ్వలేదు. ఇక లాస్ట్కి వచ్చేసి నేను ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు కనిపించింది అనమాట. ఏంటి క్లిప్ లేదు అనుకున్నాను. కాకపోతే ఇది మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శారీతో అయితే చూపిస్తాను నేను ఎలా పెట్టాను ఏంటి అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు ఈ వీడియో వేస్ట్ చేయాలని అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఫైనల్లీ వచ్చేసి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇలాంటి శారీని కూడా మనం చాలా నీట్గా కట్టేసుకోవచ్చు. అసలు కుందనపు బొమ్మలాగా ఉంటుందన్నమాట. ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ వచ్చేసి నాది కదా, కొంచెం పట్టలేదన్నమాట. ఎందుకంటే మనం సైజ్ వచ్చేసి చిన్నగా ఉంటాం కదా, ఇంతకన్నా మ్యానిక్కిన్ అయితే ఇక చిన్నగా ఉండవు. నా బ్లౌజ్ అయితే